కొంచెం ధ్యానం చేయగలిస్తే వారు జీవించిన ప్రదేశాన్ని ఒకసారి మనం పరిశీలించాలి. నేను రోమ్ నగరంలో ఉన్నప్పుడు సుబియాకో అన్నటువంటి వీరు స్థాపించిన మఠానికి నేను వెళ్ళాను. అది లాత్సియో అన్నటువంటి ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటిది. దాదాపు 70 కిలోమీటర్ల రోమ్ నుండి. ఈ మఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఎందుకంటే అది పెద్ద పెద్ద కొండల మధ్య ఒక లోయలో ఈ మఠం స్థాపించబడి ఉంది. సుబియాకో అన్న ప్రాంతంలో ఎంతో నిశ్చలమైనటువంటి ప్రదేశం. ఎక్కడో దూరంగా నీళ్లు పడుతున్నటువంటి శబ్దం, అలాగే చుట్టూ పక్షుల కిలకిలా రావాలి, ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్టు. అక్కడ ఉన్నటువంటి ఆ మునివర్యులందరూ కూడా శ్రమించి చేసినటువంటి పని అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు మనసుకు ఎంతో నిర్మలత కలుగుతుంది, నైర్మల్యం. కారణం ఏమిటంటే ఆయన స్థాపించినటువంటి బహుశా ఆ చక్కని ప్రదేశం ఇప్పటికి కూడా మనుష్యులను ఎంతో ప్రభావితం చేస్తుంది. అక్కడ లోపలికి వెళ్ళే వెంటనే కొన్ని అక్షరాలు కనిపిస్తాయి లతీన్ భాషలో. ఓరా ఎట్ లబో లేదా ఓరా ఎట్ లబోరా. లబోరా అన్న చివరి వవల్ కొన్నిసార్లు లతీన్ భాషలో వదిలివేస్తారు. కాబట్టి ఓరా ఎట్ లబో అంటూ రాశారు. ఓరా అంటే ప్రార్థన, ప్రార్థించడం. అలాగే లబోరా అంటే పని చేయడం. సో ప్రేయర్ అండ్ వర్క్, ఇది ఆయన సూత్రం. ప్రేయర్ అండ్ వర్క్, ప్రార్థించు, పని చేయి. ఈ 2 సూత్రాలను ఆయన వారి అనుచరులకు ఇస్తూ, ఇది మీ జీవితాంశం. మీ జీవితంలో కూడా ఈ 2 కార్యాల్లోనే దాగి ఉంది. మొదట నీవు ప్రార్థించాలి. దేవుని భక్తునిగా, దేవునికి నీవు అంకితం చేసుకున్నటువంటి వ్యక్తిగా నీవు ప్రార్థించాలి. ఈ ప్రార్థనలోనే నీకు శక్తి, బలము సమస్తము కలుగుతాయి. ఆ బలముతో నీవు పని చేయి. నీవు చేసే పని సఫలీకృతం అవుతుంది. నీవు కోరుకున్న విధముగా దేవుడు దాన్ని అమలు చేస్తాడు అంటూ వారికి ఎంతో గొప్ప జ్ఞానాన్ని కలిగించారు. వారు ప్రార్థన చేయడం, అలాగే పని చేయడం అలా ప్రారంభించారు. పని చేయడం అంటే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి తోటలో పని చేయడం, చెట్లు, ఆ ప్రకృతిని సరిచేయడం. వీళ్ళు కొందరైతే కొన్ని ఆవులను తీసుకువచ్చి వాటిని బాగా మంచిగా మేపడం, వాటి ద్వారా వచ్చేటువంటి పాలు, వివిధ రకాలైనటువంటి ఉత్పత్తి పదార్థాలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించేవారు. ఆ వాటిలో భాగంగానే మాంస్ తయారు చేసినటువంటి ఒక మాదక ద్రవ్యం, ఒక చిన్న మాదక ద్రవ్యం ఉండేది. దాన్ని గ్రామంలోకి, చుట్టూ ఉన్న గ్రామాల్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు, అనారోగ్య పీడితులకు వాటిని ఇచ్చేవారు. దాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా బాగయ్యేవారు. ముఖ్యంగా చలికి తట్టుకుంటూ శరీరాన్ని దృఢంగా చేసుకుంటూ ఆరోగ్యవంతులయ్యేవారు. ఆ మాదక ద్రవ్యాన్ని చివరిగా ఓల్డ్ మాంక్ అన్నారు. ఎవరైనా గమనిస్తే ఓల్డ్ మాంక్ అన్నటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటి పేరు. ఈ విధంగా ఎన్నో విధాలుగా సమాజానికి సేవ చేశారు. అయితే మొదట ప్రార్థనా జీవితం, ఆ తర్వాత సామాజిక సేవ. ఇది ఆయన నేర్పించినటువంటి ఒక గొప్ప సూత్రం. అందువల్లనే ఈరోజు కూడా ఆయన నేర్పించిన సూత్రము అమలు చేయబడుతుంది. ఆ తర్వాత ఆయన మొత్తం కాశీలో అన్నటువంటి వేరొక ప్రాంతానికి కూడా వెళ్ళారు. అది కూడా చాలా గొప్ప ప్రదేశం. ఇలా ఎంతో 5వ శతాబ్దంలో సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప పునీతుడు. అలాగే ఎక్కడెక్కడైతే ఈ అనారోగ్యంగా బాధపడుతూ ఉంటారో, సైతాను శోధన చేత బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా విముక్తి కలిగించేవాడు. అతని జ్ఞానాన్ని, శక్తిని దేవుడు ఆయన ఇచ్చాడు. అందువల్లే ఆయన ప్రేరేపింపబడి ఆయన ప్రేరణ చేసి స్థాపించబడినటువంటి సభ కూడా ఎంతో గొప్పగా సమాజం మనకు సేవ చేస్తూ ఉంటారు. మరి వారి పాలక పోషణలో ఉన్నటువంటి మన సిస్టర్స్,
బెనడిక్టిన్ సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి మన మధ్య ఉన్నటువంటి వీరి సభ ఎంత ముందుకు రావాలని, ఎంత గొప్పగా అభివృద్ధి చెందాలని మనం కోరుకోవాలి. ఆయన కోరిన విధముగా నీవు మొదట ప్రార్థించు, ఆ తర్వాత నీ పని నీవు చేయి, నీ కర్తవ్యం నిర్వర్తించు. ఇది ఆయన చెప్పినటువంటి ఈ 2 సూత్రాలతో వారి జీవితాన్ని గొప్పగా రాణించుకుంటారని ఆశిస్తారు. చాలామంది అనుకుంటారు, సిస్టర్స్ చూస్తే సిస్టర్స్ ఏదో స్కూల్స్లో పనిచేస్తారు, లేదా ఏదో ఇన్స్టిట్యూషన్లో ఉంటారు అంటూ చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ వారి జీవితాన్ని మన ప్రజలు కూడా గమనించాలి, చూడాలి. వారి కాన్వెంట్స్లో ఎలా ఉంటారో గమనించాలి. చాలామందికి తెలియదు, బయట ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియదు. సిస్టర్స్ అంటే సిస్టర్స్ అని వారి జీవితం ఇలా ప్రారంభం అవుతుంది. దాదాపు 5 గంటలకు లేస్తారు. 5 గంటలకు లేచిన తర్వాత 5:30కు ప్రార్థన ప్రారంభం చేసి మార్నింగ్ ప్రేయర్స్ అని, మెడిటేషన్ అని, ధ్యానం ఇవన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత దివ్యబలి పూజ ఇవన్నీ అయిన తర్వాత మరి వారి విధులను నిర్వహించడానికి బయటకు వస్తారు. అలాగే సాయంత్రం ఈవినింగ్ ప్రేయర్స్ అని ఉంటాయి, ఆరాధన అంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా క్రమంగా చేస్తారు, తప్పకుండా చేస్తారు. కాంగ్రిగేషన్ జీవితంలో, మఠవాసుల జీవితంలో ఎంతో గొప్పగా మెచ్చుకోదగినటువంటి ఒక అంశం. నా జీవితంలో నేను ఎంతో గొప్పగా వారిని అభినందించేటువంటి ఒక అంశం ఏమిటంటే సమిష్టిగా ప్రార్థన చేయడం, కలిసికట్టుగా ప్రార్థన చేయడం. చాలామంది జీవితాల్లో అది లేకుండా పోతుంది. అందువల్ల జీవితాలు నిలకడగా ఉండటం లేదు, ప్రభువు కోరిన విధంగా ఉండటం లేదు. కారణం ఏమిటంటే సమిష్టిగా ప్రార్థన చేయకపోవడం, అందరూ కలిసికట్టుగా ఉండకపోవడం, ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉండకపోవడం. అందువల్లనే ఆధ్యాత్మిక శక్తి లోపిస్తూ అనేక తప్పులు చేస్తూ ఎన్నో పొరపాట్లు చేస్తూ ఆ ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పుడే దేవుని చేత నడిపించబడతారు. అందువల్లే గొప్పవాడైనటువంటి మహానుభావుడు బెనెడిక్ట్ గారు అన్నారు, మొదట ప్రార్థన, ఆ తర్వాతే నీ పని అన్నారు. అలాంటి జీవితం అంతా అమర్చుకోరు. కుటుంబాలన్నీ కూడా ఆదివారం ఎందుకు తిరుమల పూజకు పెడతారు, అలాగే కొంతమంది ప్రతిరోజు తిరుమల పూజ పెడతారు. ఎందుకు? దేవుడి శక్తిని పొందడానికి, ఆధ్యాత్మిక శక్తితో తమ ఆత్మను నింపుకోవటానికి, వారు చేసేటువంటి పని సఫలీకృతం కావటానికి. అలాంటి ఒక మంచి భావనతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అంటూ ఈరోజు మనకు బెనడిక్ట్ గారు నేర్పిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ సభను దేవుడు చక్కగా కాపాడుతూ ఉన్నారు. ఫాదర్ వై అంతోరాజు గారి నేతృత్వంలో వారి డైరెక్టర్గా చాలా కాలం నుండి ఈ సభకు పనిచేస్తున్నారు. ఎంతో నైపుణ్యముతో, అనుభవంతో వారికి తమ సేవలు అందిస్తున్నారు. వారు ఎంతో అభినందిస్తున్నారు. అలాగే నేను ఎప్పుడో సెమినరీగా ఉన్నప్పుడు ఈ సభను చూశాను. నేను అప్పుడు గురువు కూడా కాలేదు. కరుణగిరిలో ఈ సిస్టర్స్ అక్కడ సేవ చేసేవాడు. అప్పుడు అతను తెల్ల చీరను కట్టుకుని ఉండేవాడు. రాను రంగు మారిపోయింది. అక్కడ సేవ చేస్తూ కరుణగిరిలో ఎంతో గొప్పగా మంచి పేరు తెచ్చుకున్నాను. తెలుగు నేర్చుకోవడం, చాలామంది కేరళ ప్రాంతం నుంచి వచ్చారు. నాకు చక్కటి తెలుగు మాట్లాడతారు. తెలుగు వాళ్ళం అనుకుని మనకు సరిగ్గా తెలుగు రాదు కొన్నిసార్లు. కానీ వాళ్ళు చక్కగా మాట్లాడతారు, తెలుగు నేర్చుకుంటారు. తెలుగు సాంప్రదాయాలు మనకున్నటువంటి సంస్కృతిలో మమేకమైపోతూ మన యొక్క ఆచారాలు వారు కూడా నిర్వర్తిస్తూ మనలో భాగమై వాళ్ళు చాలామంది ఈ విధంగా జీవిస్తున్నారు. ఆ తర్వాత మన ప్రాంతం నుంచి వచ్చిన మట్టకట్టెలు కూడా అందులో చేరారు. వారి యొక్క ప్రేరణతో, వారు చూపించిన మంచి ఆదర్శంతో చాలామంది యువతులు కూడా అందులో చేరారు. చాలా అదృష్టము, వారిని కూడా దేవుడు దీవిస్తున్నారు. ఈ విధంగా ఈ సభ ఎంతో చక్కగా రాణిస్తూ ఉన్నది, ఎంతో ప్రగతిని సాధిస్తూ ఉన్నది. కారణం ఏమిటంటే ఒక సమిష్టి తత్వము, సామూహికత అన్నది అలవర్చుకున్నారు. కాబట్టి ఆ సమిష్టి తత్వం లోపిస్తే ఏ వ్యవస్థ అయినా కూలిపోతుంది, సరిగా రాణించదు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే వారి యొక్క ఆలోచనలు, వారు చేస్తున్నటువంటి భావనలు, వారు కోరుకున్న ప్రగతి సాధ్యమవుతుంది. లేకపోతే ఎవరి తరఫున వాళ్ళు పడిపోతారు. ఇది మనం చెప్పేది కాదు, ప్రభువు చెప్పింది. యోహాను సువిశేషం 15 అంటారు ఆయన, చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి వచ్చే సారంతో ప్రతి కొమ్మ కూడా బలాన్ని పొంది గర్వంగా పైకి చూస్తుంది.
గర్వంగా పైకి చూస్తుంది. కానీ స్థానం ఎక్కడి నుంచి? చెట్టు మొదటి నుంచి వస్తుంది, వేర్ల నుంచి వస్తుంది. అందువల్లనే అది గర్వంగా పైకి చూస్తుంది, కలకలలాడుతూ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అంత సుందరంగా ఉంటుంది చెట్టును చూస్తే. అయితే ఏ క్షణంలో ఆ కొమ్మ ఆ చెట్టు నుండి వేరుపడిపోతుందో అప్పటి నుండి చచ్చిపోవడం ప్రారంభిస్తుంది. సామూహికత, సమిష్టితత్వం అంటే సమిష్టిగా అందరూ కలిసినట్టుగా ఉంటే జీవంతో సమకూరుతుంది. అది మనమంతా నేర్చుకోవాలి. ఎవరు ఏ వ్యవస్థలో ఉన్నా, కుటుంబ వ్యవస్థలో ఉన్నా, గురువులుగా ఉన్నా, కటకన్యలుగా ఉన్నా, ఇతర సామాజిక సేవలో అందరూ కూడా ఆ సమిష్టి తత్వాన్ని మరచిపోకూడదు. మనకి ఎక్కడి నుంచి బలం వస్తుంది అని మనం ఆలోచించాలి. ఆ విధంగా మనందరికీ కూడా రాణించగలడానికి అవకాశం ఉంది. ఈరోజు ఒక యువతి తమ తల్లిదండ్రుల చేత, అలాగే వారి బంధుమిత్రుల చేత దేవుడికి సమర్పించబడుతూ ఉంది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. మన సమాజంలో గర్వించదగినటువంటి విషయం. ఒక జీవితాన్ని దేవునికి సమర్పించడం, ఆ జీవితంలో వచ్చేటువంటి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ముందుకు సాగటం. అటువంటి ఆ యువతిని వారి రోజు దేవునికి సమర్పిస్తున్నారు. ఆమె ప్రథమ మాట పట్టులో ఈరోజు మనం స్వీకరించబోతున్నాము. అలాగే ఈ యువతి కానీ, అలాగే మాట పట్టు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. మనమందరూ సమాజంలో జీవిస్తున్నాము. ఏదో ఒక్కరిగా జీవించడం కాదు, ఏకాయిగా జీవించడం కాదు. సమాజం అంటే ఏమో నేర్చుకోవాలి. అందులో ఉన్న ప్రమాదాలు ఏమిటి, అందులో లోటుపాట్లు ఏమిటి, అందులో ఉన్న బలం ఏమిటి, నువ్వు నేర్చుకోగలగాలి. దృష్టి అంటారు, నేరో థింకింగ్ అంటారు ఇంగ్లీష్లో. అటువంటి నేర్పించుకోవడం మన చిన్నారులకు, మన భవిష్యత్తులో కానీ, సెమినర్లో కానీ అటువంటి నేర్పించుకోవడం. విశాల భావాన్ని నేర్పించాలి. సమాజం అంటే ఏమిటో నేర్పించాలి. ఎలా ఉండాలి, కేవలం నేను మా సభ అన్నటువంటి విశాల దృష్టి వారికి నేర్పించాలి. నేను హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నప్పుడు ప్రతి బుధవారము ఒక కాన్వెంట్లో పూజ చేయడానికి ఒప్పుకున్నాను. రామంతపూర్ నుండి తార్నాక దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి బుధవారం వెళ్ళి పూజ చేయాలి. ఒక బుధవారము చాలా వర్షం, కుండపోతాను, చాలా వర్షం వస్తుంది. బయటకు వెళ్ళలేక తయారై బయటకు వచ్చాక వర్షం పడుతూ ఉంటుంది. నేను వెళ్ళలేకపోతాను. బైకులు వెళ్ళడానికి సాధ్యంగా ఉండలేదు. ఈలోపుగా అక్కడి నుండి ఫోన్ వచ్చింది. సిస్టర్ గారు ఫోన్ చేసి, ఫాదర్ పూజ అన్నాను. సిస్టర్ గారు, ఇక్కడ వర్షం పడుతుందండి, చాలా వర్షం పడుతుంది, రాలేకపోతున్నాను అన్నారు. సిస్టర్ గారు అన్నారు, ఫాదర్ గారు ఇక్కడ వర్షం పడడం లేదండి అన్నారు. అక్కడ పడకపోతే పోతే ఇక్కడ పడుతుంది కదా, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి కదా. ఆమెకి అజ్ఞానం అవసరం. ఫాదర్ గారు ఇక్కడ వర్షం పడడం లేదు అంటే ఆమె నేర్చుకున్నది ఏంటి? మా కాన్వెంట్ దగ్గర వర్షం పడకపోతే ప్రపంచంలో ఎక్కడ పడినట్టే అది ఆమె నేర్చుకుంది. నేరో థింకింగ్ అంటే ఒక ఉదాహరణ కావచ్చు, కానీ దృష్టి అంటారు. అలాంటి దృష్టి నేర్పించకూడదు. ఒక విశాలమైన దృష్టి నేర్పించగలగాలి. ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకునే మనసు రూపొందించాలి. మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించాలి. ఆ భవిష్యత్తు తెలియదు, సెమినరీ తెలియదు, అలాంటి దృష్టిని వారికి నేర్పించగలగాలి. నందిపల్లిలో ఈ మధ్య ఒక సంస్థను ప్రారంభించారు. అది మెంటల్ రిటార్డెడ్ వికలాంగుల, మానసిక వికలాంగులకు ఒక సంస్థని అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ గాలివారి తల్లి గారు ప్రసంగంలో ఒక మాట అన్నారు, సెమినరీలో కానీ నవిషేట్లో కానీ మన పిల్లలకు మనం ఏం నేర్పించాలి? మానవతా దృష్టి నేర్పించాలి. మనుషుల పట్ల ప్రేమ, మనుషుల పట్ల ఒకరి పట్ల ఒకరు ఎలా ప్రవర్తించాలి, వారి పట్ల ఎలా దయ, అనుగ్రహం చూపగలగాలి, అవి మనం నేర్పించాలి. అంతేగాని ఏదో నేరో థింకింగ్ నేర్పించకూడదు. వారి యొక్క దృష్టిని విశాలం చేయగలగాలి అంటూ ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. అలాంటి మంచి భావనలతో ఈరోజు మన సహోదరి అయితేనే, ముందు వచ్చేటువంటి సహోదరులైతేనే ఈ సభను సుసంపన్నం చేయాలని, ఎంతో గొప్పగా రాణించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుడు వారితో ఉన్నాడు. వారు చేసేటువంటి క్రియలను మనం చూస్తూనే ఉన్నాను. వారు మంచి విధంగా రాణిస్తూ మన మేత్రాసనానికి, అలాగే ఇతర ప్రాంతంలో పనిచేస్తున్న ప్రాంతాల్లో కూడా వారి సేవలు విస్తరింపచేసి అనేక విధాలుగా అక్కడ వారి సేవలు ఫలప్రదం కావాలని మనసారా కోరుకుంటూ వారిని అభినందిస్తూ, దేవుడు అందరినీ, మా సభ్యులందరినీ, అలాగే వారి మదర్ జనరల్ సిస్టర్ బీనా గారిని,
మరియు ఫాదర్ పైన డైరెక్టర్ గారిని ఆశీర్వదించాలని మనసాన్ని కోరుకుంటూ ఈ దిగుబడి భోజనం కొనసాగుతాను.